పొంగులేటిని తిట్టొచ్చిండు. పొంగులేటిని తిట్టుకుంటేనే మళ్ళీ పొంగులేటి పైసలు కావాలి. పొంగులేటి పైసలు కావాలి. ఆ స్టోరీ ఏందో చెప్తాను నేను. గిరిజన రైతుల దగ్గరికి మైకు పోయింది. ఏ మైకు పోయింది? మా 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 సోదర భావమైనటువంటి సోదరులైనటువంటి తీన్మార్ మల్లన్న గారి మైకు పోయింది క్యూ న్యూస్. నేను కూడా అక్కడే ఉన్నా. నేను వచ్చేసరికే వాళ్ళు బయట తీసుకుంటా ఉన్నారు. కానీ గిరిజన రైతులు లబోదిబోమని మొత్తుకుంటారు. ఎందుకు చెప్పాలనా? తీన్మార్ మల్లన్న ఛానల్ వచ్చి మొత్తం 2.5 గంటల పాటు పొలాలు తిప్పిండ్రు, అక్కడ తిప్పిండ్రు, ఇక్కడ తిప్పిండ్రు, మైకులు పెట్టిండ్రు, మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిర్రు. మేడం, ఇప్పటి వరకు అసలు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వీడియోలే రాలేదు. ఇప్పటి వరకు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినటువంటి వీడియోలు కానీ మా బాధ తీసుకున్నటువంటి వీడియోలు కానీ ఎక్కడా కూడా క్యూ న్యూస్లో ప్రచారం కాలేదు. మా వీడియోలను తీసుకుపోయి అడ్వకేట్ల దగ్గర మాట్లాడి అమ్ముకున్నారు అని అక్కడ ఉన్నటువంటి నేను చెప్తలేను. మీరు వెతకండి. గిరిజన రైతులు టెంట్ కింద కూర్చొని చేసింది వెలివెల కొండకల్ తాండాలో ఉన్నటువంటి వీడియోలు క్యూ న్యూస్లో ఉన్నాయా? వెతకండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తిట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బేరసారాలు. ఏది మరి? గిరిజన రైతుల భూములు పొంగులేటి డైరెక్ట్ పొంగులేటి బిడ్డ మీద ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాడు పెత్తనం చెలాయిస్తూ ఉంటే మీరు బయటలు తీసుకున్నారు కదా. గిరిజన రైతుల బయటలు ఎక్కువ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. రీసెంట్ ఒక 2-3 రోజుల క్రితం జరిగింది చెప్తున్నా. 2-3 రోజులు కాదు, వారం అయిందా అబ్బా కొండకల్ పోయి? 1 వీక్ బ్యాక్, వారం నుంచి ఒక 10 రోజులు అవుతుంది మేము కొండకల్ పోయి. మేము వెళ్ళిన రోజే ఆల్రెడీ అక్కడ క్యూ న్యూస్ ఛానల్ అక్కడ మైకులు పెట్టి అడుగుతా ఉన్నది. పాపం మా సోదరుడు అక్కడ ఉన్నటువంటి సోదరుడికి నేను మాట్లాడుతుంటే కూడా కొంచెం నా వాయిస్ పెద్దది కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ అయితే నేను పక్కకి వెళ్ళి కూడా మాట్లాడుకున్నా. ఎందుకంటే క్యూ న్యూస్ నెంబర్ 1 ఛానల్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మరి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేను ఎక్కడ ఏమనలేదు, పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నా. అంత కష్టపడి వాళ్ళ ఎనర్జీ పెట్టి నేను చెప్తా, నా ఛానల్లో నేను చేసిన కంటెంట్ నెక్స్ట్ డేనే నేను లైవ్ పెట్టినా. ఇగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీకు బర్రెల్ని గిఫ్ట్ ఇస్తున్నా, తీసుకో, మా గిరిజన రైతులు పాలు విత్తికి పంపిస్తారు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. టైటిల్స్ కూడా ఉంటాయి, మీరు చూడండి. క్యూ న్యూస్లో నాతో నేను వచ్చిన రోజు నాకంటే ముందు వచ్చినటువంటి క్యూ న్యూస్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు, వాళ్ళు చెప్పినటువంటి బాధ, వాళ్ళు ఇచ్చినటువంటి వాయిస్ ఎక్కడా, ఎందుకు వీడియోలు టెలికాస్ట్ చేయలేదు? ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎంత కమ్ముడు పోయినావు? ఆ వీడియోలు టెలికాస్ట్ చేయకుండా ఉండడానికి ఎన్ని డబ్బులు తీసుకున్నావు? పెద్ద లెక్కలు అవసరంలే. ఇక్కడ డేటా బయట పెడితే చాలు. గిరిజన రైతులను అడిగితే మీరు పోయి అడగండి, దమ్ముంటే గిరిజనుల్ని. వాళ్ళు బాధపడుతున్నారు. మేడం మాకు ఓపిక లేదు, మేము కూర్చున్నాం, దీక్ష కూర్చున్నాం. వచ్చిండు ఒక రిపోర్టర్, వచ్చిండు ఒక అతను, వచ్చి మొత్తం, నేను అతని పేరు చెప్పదలుచుకోలేదు, మొత్తం అన్ని వీడియోలు తీసుకున్నాడు. మొత్తం మా పొలాలన్నీ తిరిగిండు, అన్ని చూపెట్టినాం మేడం. తిరిగి అలసిపోయినాం, మాట్లాడినాము. మేము ఇంత మాట్లాడినందుకన్నా ఎనర్జీ ఉండాలి కదా. మాట్లాడినందుకన్నా ఆ వీడియోలు అట్లీస్ట్ ఒక పూచకపుల్ల వీడియో కూడా, ఒక 1 మినిట్ వీడియో కూడా వేయలేదు కదా. 2.5 గంటలు 3 గంటలు కంటెంట్ తీసుకుపోయి ఒక్క వీడియో కూడా వేయలేదని చెప్పి గిరిజన రైతులు చెప్తా ఉన్నారు. ఎంతకి బేరం పెట్టి అమ్ముడు పోయినవు తీన్మార్ మల్లన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర, అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాడి దగ్గర అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడనే తెలుస్తుంది ఈయన రాజకీయం ఏందో, ఈడనే తెలుస్తుంది. వీటి గురించి అడుగుతా సప్పుడు చేయవు. పోనీ హెలికాప్టర్ ఎక్కడదంటే మా బీసీలు హెలికాప్టర్ ఎక్కద్దా అంటావు. గతంలో ఏ బీసీలు హెలికాప్టర్ ఎక్కలేదా? చరిత్ర లేదా? చరిత్ర చెప్పట్లేదా? ఎక్కడ కూడా ఎవరు ఎక్కట్లేదని చెప్పట్లేదా? నువ్వెక్కలేదని చెప్పు. తీన్మార్ మల్లన్న అనే పర్సన్ చాయ్ పైసలు అడుక్కున్నాడు. తీన్మార్ మల్లన్న అనే పర్సన్ ఎప్పుడు హెలికాప్టర్ ఎక్కలేదు, అందుకే హెలికాప్టర్ ఇచ్చేయాలి. మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి రెడ్డిలు కూడా స్పందిస్తున్నారు. తెలంగాణనే కాదు, ఆంధ్రాలో ఉన్నటువంటి రెడ్డి, ఒక్క రేవంత్ రెడ్డి తప్ప అందరు రెడ్డిలు స్పందిస్తున్నారండి. రెడ్డి సామాజిక వర్గము రేవంత్ రెడ్డి పట్ల చాలా కోపంగా ఉన్నారు. రేపటి రోజున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగాలంటే అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే కారణం. ఎందుకు? రేవంత్ రెడ్డితో తీన్మార్ మల్లన్నతో తిట్టిచ్చేదే రేవంత్ రెడ్డి అని చెప్పి అందరూ బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఒక్క రేవంత్ రెడ్డిని తప్ప అందరు రెడ్డిని తిట్టిండు కాంగ్రెస్ లా, కానీ రేవంత్ రెడ్డిని మాత్రం ఒక్క మాట అనలే.
అన్నాడా ఎక్కడన్నా? పైగా ప్రతి పేపర్లో తీన్మార్ మల్లన్న అడ్వర్టైజ్మెంట్లో ఫ్రంట్ పేపర్లో పైన ఫస్ట్ రేవంత్ రెడ్డి ముఖమే ఉంటుంది. పైగా ఏందట మా అక్క దీపాదాస్ మున్షక్క, ఆమెకి కొంచెమన్నా ఉండాలి దిమాకు. ఎవరికి? దీపాదాస్ మున్షికి. తెలంగాణకు వచ్చి తెలంగాణ ఏఐసిసిగా ఇన్ఛార్జ్ గుండి అప్పనంగా భూములు రాయించుకుంటున్నటువంటి దీపాదాస్ మున్షి, అప్పనంగా అవినీతి సొమ్ముని కొట్టేస్తున్నటువంటి దీపాదాస్ మున్షి తీన్మార్ మల్లన్న గురించి ఎవడు కూడా మాట్లాడొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందట. మరి ఆమె ఏఐసిసి ఇన్ఛార్జో నా బుర్రకు అర్థమైతలేదు. ఉన్నదంతా దోచుకో, ఢిల్లీకి కూడా పెట్టుకో. ఆమె పర్సనల్గా ఆమె కారు ఎడికెళ్ళి వచ్చింది, ఎవడెవడు ఎక్కడెక్కడ ఫండింగ్ ఇస్తుండు, ఆ నీలం మధు ముదిరాజ్ దగ్గర ఎన్ని భూములు రాయించుకుంది, తీన్మార్ మల్లన్నకి ఆమెకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? మాట్లాడితే వీళ్ళిద్దరు కలుసుకుంటారు కదా. ఎస్, కలుసుకోవాలి, ఏఐసిసి ఇన్ఛార్జ్ కదా, కలవాలి. కానీ రెడ్డిలని కుక్క నక్క తొక్క ఉచ్చ అని తిడతా ఉంటే కొంతమంది అంటా ఉన్నారు. ఏమని అంటా ఉన్నారు? ఎవడైతే ఫస్ట్ మాట్లాడింది స్క్రీన్ మీద కుక్కలు అని మాట్లాడింది తీన్మార్ మల్లన్న, రెచ్చగొట్టింది తీన్మార్ మల్లన్న. ఆ తర్వాత ఏమంటాడు సభలో? ఆ కమెంట్ ఇప్పటివరకు చూపించిండు ఎవరికన్నా? ఎక్కడొచ్చింది కమెంట్ అనేది? ఆ కమెంట్ ఇప్పటివరకు చూపించలే. తీన్మార్ మల్లన్న అండ్ టీమ్ కోక్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నేను మాట్లాడితే కూడా రకరకాల ఫేక్ అకౌంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళకు ఫేక్ అకౌంట్స్ ఉండవా? ఉంటాయి కదా. పలానా రెడ్డి మీద పలానా, లేకపోతే బీసీ అనో, లేకపోతే ఇంకేదన్నో వేరే పేర్ల మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్లో కమెంట్ పెట్టేది కూడా మన మల్లన్న టీమే. మల్లన్ననే ఒక 100-200 ఫేక్ అకౌంట్లు ఉంటాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి మాట్లాడితే బండబూతులు తిడుతూ ఉంటారు మల్లన్నకు ఫేవర్గా. ఓకే, సో వాళ్ళలో సగం మంది రాష్ట్రంలో చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని రోజులు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరు కూడా మాట్లాడలేదు. బట్ నిన్నటి నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తీన్మార్ మల్లన్న మీద పోలీస్ స్టేషన్లో. రెడ్డి జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిన్న అసెంబ్లీలో చర్చనీయాంశమైంది. కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అంటే ఇన్ని రోజులు తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలతోటి నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన తర్వాత బయట మీ ఎమ్మెల్సీలే తగలబెడతామంటున్నారు, మేమెంత ముందు వాళ్ళు అని ఆ పేరు, ఆ డైలాగ్ ప్రస్తావన తీసుకొచ్చేసరికి ఇమీడియట్గా తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ అవ్వడం జరిగింది. సో షోకాజ్ నోటీసులు వెళ్ళడం జరిగింది. సో ఒక పక్క ఈ తతంగం అంతా నడుస్తూ ఉన్నది. సో ఇంకో పక్క బీసీ రిజర్వేషన్ కళ నెరవేరుతుందా? ఒక పక్క